నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ, చెప్పు. ఏమిటి అసలు 4-5 రోజుల నుంచి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? నేను అవుట్ ఆఫ్ స్టేషన్. అవునా? ఖచ్చితంగా కొన్ని హాట్ టాపిక్సే ఉన్నాయి. అవునా కాదా అనే సందిగ్ధంలో చాలా మంది ప్రజలు పడిపోయారు. ఇదేంటి అని చేదరించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అదే ఒక విషయం ఏంటి అంటే హిందూపురం ఎంపీ, నవరసాలు ఉన్నట్టున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయనకి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది. చూడడానికి వీళ్ళు లేకుండా, చెప్పుకోవడానికి లేకుండా తను ఒక న్యూడ్ వీడియోలో కనిపించారు. ఇదేనా పాలకులు చేయాల్సిన పని? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ వచ్చిన ఈ వాదన. అసలు ఆ వీడియో నాది కాదు, కావాలనే మార్ఫింగ్ చేశారు, నేను అది జిమ్ టైంలో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో, అసలు మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఇదంతా ఏదో కుట్ర జరిగిందని చెప్పి గోరంట్ల మాధవ్ చెప్పటం. బట్ ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సీఎం ఇలాంటి వాళ్ళ పైన అని చెప్పి మరొక వర్గం మాట్లాడడం. ఇవన్నీ చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ ఇష్యూపై? ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. హబుల్ టెలిస్కోప్ లాంటిది విశ్వంలో ఎక్కడెక్కడ ఉండేటివి కూడా మనకు క్లియర్గా చూపిస్తున్నటువంటి ఈ రోజుల్లో. గొంతును మార్ఫింగ్ చేయొచ్చు, మనిషి ఫేస్ని మార్ఫింగ్ చేయొచ్చు, వాడి డ్రెస్ని మార్ఫింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీ స్టూడియోలో కూడా అంతే కదా, మీరు గ్రీన్ మ్యాట్ అంటారు, వెనక ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చుగా. సో మార్ఫింగ్లు చేయడం అనేటువంటిది ఇవాళ రేపు సర్వసాధారణం అయిపోయింది. ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి మనిషి ఆ విధంగా చేస్తాడా అంటే, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్, కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు చేయడు. కానీ ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు నా మీద 3 కేసులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఆయనే దాచిపెట్టలేదుగా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడుగా. జేపీ అంటే అదే బస్సులు గీసులు తిప్పుతుంటారు కదా, మైనింగ్ బస్సులు తిప్పుతుంటారు, జేసీ దివాకర్ రెడ్డి గారు. ఆయన మీద కూడాను మీసం మెలేసి మరీ మాట్లాడిన మనిషి కదా. అవన్నీ చూసే కదా ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. హిందూపురంలో విచిత్రం ఏంటంటే, బాలకృష్ణ ఎమ్మెల్యే, ఈయనేమో ఎంపీ కదా. మరి బాలకృష్ణ ఏం మాట్లాడాడో మనం చూసాంగా. ఇది ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని దిక్కుమాలిన మాటలు మాట్లాడతాడు. టుప్పుకు అని చెప్పి జనాలను బెయిల్ చేస్తాడు. ఏదో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని బయటపడ్డాడు. సరే, వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు చేసినా సరే, ఒక ఎంపీ హోదాలో, ఎమ్మెల్యే హోదాలో, మంత్రి హోదాలో, జడ్పీపీహెచ్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ వార్డు మెంబర్స్ అయినా సరే, ప్రజా జీవనంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల సేవ కోసం అని చెప్పి మేము వచ్చామని చెప్పి అదే పనిగా చెప్పేటువంటి వాళ్ళు, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు మహేష్ బాబుని, నాగార్జునని, వీళ్ళందరినీ ఎలాగైతే ఆదర్శంగా తీసుకుంటామో వాళ్ళని కూడా మనం అలాగే ఆదర్శంగా తీసుకుంటాం. అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు నిజంగానే ఆలోచించాల్సిన విషయమే, తేలిగ్గా తీసి పారేసేటువంటిది కాదు. టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయొచ్చు. గొంతు మార్పిడి అనేటువంటిది చేయొచ్చు, అదేం పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. చాలామంది చేస్తూ ఉంటారు కదా, రకరకాల గొంతులతో మాట్లాడుతూ. గోరంట్ల మాధవ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎక్కడైతే ఒక న్యూస్ ఛానల్లో ఈ విషయం రాగానే. బట్ నేనని ప్రూవ్ చేస్తే నేను తలని అనుకుంటానంటూ ఆయన స్టైల్లో ఆయన కామెంట్స్ చేశారు. బట్ అది కనుక అబద్ధం అయితే నేను దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటానని మాట్లాడారు. కానీ ఇక్కడ నాకు సంబంధించిన ఒక జిమ్ వీడియో ఉందని చెప్పి ఆ వీడియో ఆయన చూపించే ప్రయత్నం చేశారు. బట్ ఆ వీడియో ఈ వీడియో మ్యాచ్ అవ్వట్లేదని, అసలు ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి ఇటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నా. మీరు అన్నారు మార్ఫింగ్ ఈ రోజుల్లో ఏవైనా చేయొచ్చు అని. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వీడియోలు అంటే ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇవేం మార్ఫింగ్ చేయలేం, మనం అంత పాసిబుల్ కాదు అని కొంతమంది మాట్లాడుతారు. ఇలాగే మాట్లాడుతుంటారమ్మా. ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేయొచ్చు అంటారు. దట్ ఈస్ అన్ థింగ్ ఆఫ్ అబ్సల్యూట్ ఇంపాసిబుల్ థింగ్. అది ఇలాంటివన్నీ ఏదో అంటూ ఉంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక స్థాయిలో ఉన్నటువంటి మనిషి నిజంగానే ఆ విధంగా కనుక చేస్తుంటే మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి, ఎంపీ కింద కూడా సస్పెండ్ చేయాలి. ఇంకా గట్టిగా కనుక మాట్లాడినట్టయితే స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇండియన్ పీనల్ కోడ్లో ఉండేటువంటి దాని ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? జరగడం లేదు కదా. గతంలో మనం ఎన్నో చూసాం మనం. అంటే సజ్జలా కూడా మాట్లాడినప్పుడు ఒకవేళ ఇది నిజమైతే యాక్షన్ తీసుకుంటాం అన్నారు సార్. బట్ ఇప్పటికీ ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. తీసుకోవాలంటే మరి యాక్షన్ తీసుకోవాలంటే వ్యవహారం ఏంటో తేలాలి కదా. తేలకుండా నువ్వు ఎట్లా యాక్షన్ తీసుకుంటావు నువ్వు? ఇప్పుడు కోర్టులో కూడా అదే కదమ్మా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైళ్లలో మగ్గిపోతుంటారు, కేసులు ఫైనలైజ్ కావు. రామోజీరావు గారి కేసు 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఫైనలైజ్ అయిందా? చిన్న విషయం కాదు కదా. 2650 కోట్లు సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గట్టిగా పట్టుకున్నారు. 15 ఏళ్ల నుంచి లాగుతానే ఉంది. అది ఆర్బీఐ చట్టాన్ని 100% వైలేట్ చేశాడు. ఇట్స్ వెరీ క్లియర్. ఆ సంగతి రామోజీరావు గారు కూడా తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఇమ్మీడియట్గా
ఆయనకున్న షేర్స్ని అమ్మేసి ముందు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేశాడు. ఎవరికి కూడాను ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు, ఇంట్రెస్ట్తో సహా పే చేశాడు. కానీ చట్టాన్ని వైలేట్ చేశాడు కాబట్టి డబుల్ ద అమౌంట్ పెనాల్టీ కట్టాలి, అంటే ఇంచుమించుగా 5,200 కోట్లు కట్టాలి, 2 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష అనుభవించాలి. ఇది కాకుండా 1,200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా పెనాల్టీ వేసాడు, అది కూడా వైలేషనే. మరి 15 సంవత్సరాలు అయింది, తేలిందా? నువ్వేదో 3 రోజుల కింద జరిగింది ఈ వ్యవహారం ఇంతవరకు తేల్చలేదని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు. వాడు బుర్ర తలకాయలా ఉందా మోకాల్లో ఉందా? ఎట్లా తేలుస్తారో మనకు అర్థం కాదు. అందులో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే తేలాలంటే చాలా ఎవిడెన్సెస్ కావాలి. అసలు యాక్చువల్గా ఆయన ఎవరితోటి మాట్లాడాడు అనేటువంటిది ఇప్పటివరకు మనకు తెలుసా? ఆమె ఏదో అడిగింది అందుకని చెప్పి నేను చేశాను సంగతి సమాచారం, నేను జిమ్ చేస్తున్నాను. జిమ్ చేసేటప్పుడైనా ఎవడైనా డ్రైర్ వేసుకుంటాడు కదమ్మా, మినిమం నిక్కరన్నా వేసుకుంటాడుగా. కానీ ఇందులో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కన్నా చేస్తే చాలా ఉంటాయి. ఇంకా నా ఎట్టని దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని లేదు. సిబిఐ వాళ్ళకేం పని పడలేదమ్మా, ఇట్టటి కేసులోనే తీసుకుంటారా? వీళ్ళు చెప్పే అన్నీ ఇలాగే ఉంటాయి, 1,00,000 కోట్లు అని ఏడ్చినట్టే ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు మనకు? ఇప్పుడు ఆమె వనజాక్షి ఉంది, చింతమనేని ప్రభాకరు ఇసుక మాఫియా. వనజాక్షి చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? బ్రోకర్ పని చేశాడు. 23 మంది వైఎస్ఆర్సీపీని తీసుకుంటే గవర్నర్ ఏం చేశాడు? ఇది మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మనకు వచ్చే గవర్నర్లో ఇట్లాంటి, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, 23 మంది ఎంపీసీని తీసేసుకున్నప్పుడు ముందు ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏ సంగతి ఏమో స్పీకర్ తేల్చడు. కోడెల శివప్రసాద్ గారు ఉండేవాడు స్పీకర్ కింద, ఆయన ఏ సంగతి తేల్చడు. ఆయనకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, గవర్నర్కి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు తేల్చరు. మరి ఇట్లాంటి కేసులు అంటే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసినట్టే కదా. ఇది చాలా చిన్న ఇష్యూ అమ్మా ఇది, దీనికి ఇంత హడావుడు ఎందుకు? కానీ వీళ్ళ వైపు తప్పులు ఉంటాయి, వాళ్ళ వైపు తప్పులు ఉంటాయి. ఎవరి వైపు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది డిఫరెంట్ థింగ్. తప్పు అనేటువంటిది ఎవడు చేసినా తప్పే. మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న వీళ్ళందరి మీద ఎందుకు తీసుకోలేదు? ఎరపతినేని శ్రీనివాస్ మీద ఎందుకు తీసుకోలేదు? 12 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపరాయిని అడ్డంగా దోచేశాడే. కేసు సిబిఐ వాళ్ళ విచారణలో ఉంది, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆయన? చింతమనేని ప్రభాకర్ మీద ఎందుకు తీసుకోలేదు? అంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వస్తున్న మాట ఒకటే, ఇప్పుడు మహిళలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే మహిళ మీద చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోలేదు యాక్షన్? మరి నేను అడిగిందని చెప్పండి మీరు. అదే మహిళ మీద చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోలేదు? చిన్న పిల్లల మీద కూడాను విజయవాడలో రేప్ కేసు జరిగితే అది కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆయన? ఇట్లా అడగదలుచుకుంటూ పోతే కొన్ని వందలు అడగొచ్చమ్మా. యాక్చువల్గా ఎంక్వైరీ డీప్గా చేస్తే కానీ తెలియదు. సిబిఐ వాళ్ళకి అప్పచెప్పాల్సిన పని లేదు, ఫారెన్సిక్ వాళ్ళకి చెప్పినా కానీ చేస్తారు. సౌండ్ మార్ఫింగ్కి సంబంధించింది కూడా తేల్చొచ్చు, అది కూడా పెద్ద కష్టం కాదు. యాక్చువల్గా ఆయన ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది, ఆమె అది అడిగింది ఇది అడిగింది అందుకని చెప్పి నేను చేశాను సంగతి సమాచారం కదా బయటికి తీసుకొచ్చారు. అసలు ఆమె ఎవరు? ఆమెకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? ఎప్పటి నుంచి ఉంది? నిజంగా ఆమె వాయిస్ అయినా వేరే వాళ్ళ వాయిస్ మార్ఫింగ్ చేశారా? ఆమె బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, నేనేనంటే మాట్లాడిందని చెప్తే ఆమె వాయిస్ రికార్డ్ చేస్తారు, తేలిపోద్ది. ఇప్పుడు ఇంకొక మహిళ వచ్చి నేను స్వచ్ఛందంగా వైసీపీకి 4 ఏళ్ళగా సేవ అందిస్తూ ఉన్నాను, టీడీపీ వాళ్ళు ఇది నచ్చక కుట్రతో కావాలనే నా పేరుని తీసుకొస్తూ ఉన్నారు, నా ఫోటో వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటూ ఆమె కంప్లైంట్ ఇవ్వడం కూడా చూస్తుంది. మంచిదేగా, చేయనండి, తేలుతుంది వ్యవహారం ఏందో. అధికారం అనేటువంటిది కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. దీని మూలంగా పార్టీకి నష్టమే. ఏం అవసరం అంటారు సార్ టీడీపీ వాళ్ళకి? ఏం లేదు, ఎదుటివాడి మీద బురదలమే, అంతకంటే ఇంకేమన్నదో. మనకు ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు ఒక గవర్నర్ ఉన్నాడుగా, ఆ గవర్నర్ కూడా ఇట్లాంటి పని చేశాడని చెప్పి బయటికి తీసుకొచ్చింది ఏబిఎన్ వాళ్ళే. అప్పుడు కూడా ఏబిఎన్ వాళ్ళేగా బయటికి తీసుకొచ్చారు. చివరికి అల్టిమేట్గా తేలింది అనుకోండి, డిఎన్ఏ టెస్టులు గిస్టులు చేశారు. ఇప్పుడు దీంట్లో కూడా మరి ఏమైనా డిఎన్ఏ టెస్ట్ ఏమైనా చేయాల్సి ఉంటుందో మనకు తెలియదు. అదంటే డిఎన్ఏ టెస్ట్ దాకా పోయింది అది, ఇది డిఎన్ఏ టెస్ట్ దాకా పోతుందో లేదో మనకు తెలియదు. వాస్తవాలు అనేటువంటిది తెలియకుండా మనం వీడియోలు చేసినా ఉపయోగం ఉండదు. ఇందులో తెలియాల్సిన వాస్తవాలు ఏంది? ఈయనన్నా చెప్పాలి, ఆమెన్నా చెప్పాలి. ఆమె ఎవరో చెప్పలేదు, మధ్యలో ఇంకొక ఆమె పేరు తీసుకొచ్చారు. వాళ్ళే చేశారని అనుకుందాం, చేశారా లేదా మనకు కూడా తెలియదు. ఒకవేళ ఆ విధంగా మన ఎగ్జంప్షన్ మీద పోయినా కానీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కదా. ఈ మహిళ మాట్లాడింది, ఆమె పేరు ఇది, ఆమె ఆధార్ కార్డు నెంబర్ ఇది, ఆమె వాయిస్ ఇది అని వాళ్ళే బయట పెట్టాలిగా. వాళ్ళే బయట పెడితే కేసు సాలుడే, అప్పుడు ఆమె మాట్లాడినట్టే లెక్క. అప్పుడు ఆమె కానీ మాట్లాడిందంటే ఆమె చెప్పిన దానికి విని నిజంగా ఆ విధంగా చేశాడంటే తప్పేందే, సస్పెండ్ చేయ పార్టీలో నుంచి. మరి దీని కేసు అనేటువంటిది ఎప్పుడు తేలుతుంది అంటే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఆమెను తీసుకొచ్చి కనుక చెప్పిస్తే, ఆమె వాయిస్ రికార్డ్ చేసి టాలీ చేస్తే అప్పుడు వ్యవహారం తేలుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఇందులో. ఏం జరిగేదేం లేదు. రామోజీరావు గారు కేసు చెప్పే కదా, 15 ఏళ్ళు ఏమైనా తేలిందా? ఇది కూడా అంతే ఉంటుంది. నీరవ్ మోడీ తేలిందా? ఇది కూడా అంతే.
అంతేనా? ఇంకా లైట్ తీసుకోవడమేనా? సామాన్య మానవులకి చట్టం ఒక రకంగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి చట్టం ఇంకో రకంగా ఉంటుంది. కానీ చెప్పుకోవడం అన్న మటుకు చట్టం దృష్టిలో అందరూ సమానమే. పచ్చి బూతిది. ఈ మాట నేను చెప్పడం లేదమ్మా, సుప్రీంకోర్టులో నుంచి బయటకు వచ్చిన జడ్జెస్ చెప్పారు, చందు లాంటి వాళ్ళు చెప్పారు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనకి ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా చెప్పారు. ఇంకెంతకంటే ఏం కావాలి? టెక్నాలజీని సరిగా కనుక ఉపయోగించుకుంటే అద్భుతాలు దొరుకుతాయి, ఉపయోగించుకోలేదనుకోండి ఇలాంటి దారుణాలు దొరుకుతాయి. నేను 2 క్లాసికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నోబెల్ బహుమతి అనుకుంటాం కదా మనం, ఆల్ఫ్రెడ్ నోబెల్. జనాలు సుఖమైనటువంటి రోడ్ల మీద వెళ్ళడానికి, ట్రైన్లు సేఫ్టీగా వెళ్ళడానికి, డ్యాములు కట్టడానికి, బ్రిడ్జీలు కట్టడానికి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టడానికి, ఇప్పుడు సుత్తబెట్టి కొట్టడం అంటే చాలా టైం పడుతుంది అన్న ఉద్దేశంతో డైనమైట్ కనిపెట్టాడు. దాన్ని దేనికి ఉపయోగించారు? మనుషులను సాగొట్టడానికను డ్యాములు పేల్చడానికి ఉపయోగించారు. చాలా బాధపడ్డాడంట ఆయన బాధపడి వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా ఆయన పోగు చేసి ఆయన చనిపోయే ముందు ఆ నోబెల్ ప్రైజ్ని క్రియేట్ చేసిపోయాడు. ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్, వీటి క్రియేట్ చేసిపోయాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ చేసిన పని అది. మరి ఐన్స్టీన్ ఏం చేశాడు? అణుశక్తిని మానవ ప్రయోజనానికి ఎలా ఉపయోగించాలి, అగ్రికల్చర్లో కానీ, హెల్త్లో కానీ, రాకెట్స్ పంపించడంలో కానీ, ఎక్స్ప్లోర్ చేయడంలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసి E=mc² అనే ఫార్ములా తీసుకొచ్చి అణుశక్తి ఉపయోగాల్ని దాన్ని ఎట్లా బయటికి తీయాలి కనుక్కున్నాడు. చివరికి ఏం చేశారు? దాన్ని బాంబులు తయారు చేయడానికి ఉపయోగించారు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేశారుగా. రోబో సినిమాలో రజనీకాంత్ మంచి సందేశం ఇచ్చాడుగా, దాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఏ విధంగా ఇట్లాంటివి చేస్తుంటారు, మరి అన్ని తప్పుడు ప్రచారాలని చేస్తుంటారు. 1,00,00,000 కోట్లు అంటారు, మానేశారు. హైదరాబాద్ సిటీని మేమే డెవలప్ చేశాము, వాస్తవాలు తెలిసినాయి. అవునా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారంటాడు, అది కూడా వాస్తవాలు తెలిసింది. అమరావతికి ట్యూబ్ రైలు వచ్చేస్తుందని చెప్తారు, 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది, ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి అమరావతికి ట్యూబ్ రైలు వేస్తాడు 22 కిలోమీటర్లు. బుర్ర తలకాయలో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా? ఒలింపిక్స్ పెట్టేస్తానంటాడు మా అమరావతిలో. ఒలింపిక్ గేమ్స్ కానీ నువ్వు కానీ కండక్ట్ చేయాలంటే కనీసం 20 సంవత్సరాల ముందు నువ్వు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు, ఒలింపిక్ కమిటీ వాళ్ళు. నీకు ఆ కెపాసిటీ ఉందా, క్యాపబిలిటీ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, సంఘ సంవత్సరం చూసి కానీ ఎవరు. ఐ థింక్ నాకు తెలిసి 2032 వరకు ఏమో ఒలింపిక్ గేమ్స్ ఏ దేశంలో పెట్టాలనేది ఫైనలైజ్డ్. మరి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఒలింపిక్ గేమ్స్ అమరావతిలో పెడతానంటాడు. ఎట పెడతాడు అమ్మాయిన? కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ప్రజలకు నేను మీ టీవీ ద్వారా ఏం చేస్తున్నానంటే, దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి. ఈ విషయంలో కూడాను సిన్సియర్గా ఎంక్వైరీ కనుక చేసి మాధవ్ గారిది కనుక తప్పే కనుక నిజంగా కనుక అయిందనుక ప్రూవ్ కనుక అయినట్టయితే సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ, పుట్ హిమ్ ఇన్ జైల్. ఏం తప్పులేదు. ఆ పని కనుక జరిగిందో బాలకృష్ణ గారి విషయంలో కూడా అదే జరగాలి. మరి ఆయన స్టేజ్ మీదనే చెప్పాడుగా, మరి ఆయన విషయంలో జరగద్దా? మరి అంతేగా, ఏదైనా ఒకటేనమ్మా. అది ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలేంటి? సమాజానికి వ్యతిరేకం కదా అది. నీ ఇష్టం వచ్చినట్టు మాడతావా? ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ సందర్భంలో చేసినా తప్పు తప్పే. ఏ పార్టీలో ఉన్నా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇది కనుక ప్రూవ్ అయిందనుకోండి, ఈ వాజ్ అవుట్. ఆయనకై ఆయన అన్నాడు కదా, నేను తల నరుక్కుంటానని. చూద్దాం ఆ పని చేస్తాడేమో. ముందైతే ప్రూవ్ చేయాలి కదా. ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం.